హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్. ఈరోజు మనము సొరకాయ గారెలు ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా సొరకాయ తీసేసుకొని మధ్యలో కట్ చేసేసి పీలర్తోని సొరకాయ పైన ఉన్న పొట్టునంతా తీసేసుకున్న తర్వాత వాటర్లో నీట్గా వాష్ చేసేసుకొని ఇప్పుడు ఒక గ్రేటర్ తీసేసుకొని సొరకాయని తురిమేసుకోవాలి. ఇలానే మిగిలిన సొరకాయనంతా తురుముకున్న తర్వాత ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి కారానికి సరిపడినన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. మీ తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. నేనైతే 15 నుంచి 20 వరకు పచ్చిమిరపకాయలని వేసేసుకున్నా. అలాగే 2 ఇంచుల అల్లాన్ని పైన పొట్టు తీసి వేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 8 నుంచి 10 వరకు వెల్లుల్లిపాయలు, 1/2 టేబుల్ స్పూను సాల్ట్ వేసేసి మిక్సీ జార్ పైన మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేనైతే ముందుగానే అరగంట పాటు 1/2 కప్పు శనగపప్పు, 1/2 కప్పు పెసరపప్పు నానబెట్టేసుకొని స్ట్రైనర్లోకి వేసేసుకొని వాటర్ పూర్తిగా వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఈ పప్పును కూడా మిక్సీ జార్లోకి వేసేసుకొని మిక్సీ జార్ పైన మూత పెట్టేసుకొని ఇప్పుడు ఈ పప్పుని కోర్స్గా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పిండి కలిపేసుకోవడానికి ఒక బేసన్ తీసేసుకొని ఇందాక తురుముకున్న సొరకాయ తురుముని 1 కప్పు తీసేసుకొని కొలుచుకోవాలి. నేనైతే మొత్తం ఇక్కడ 3 కప్పుల సొరకాయ తురుము అలాగే 3 కప్పుల పొడి బియ్యం పిండి వేసేసుకున్నా. ఇప్పుడు ఇందులోకి ఇందాక మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, పెసరపప్పు, శనగపప్పు బ్యాటర్ని వేసేసుకొని 2 టేబుల్ స్పూన్ల నువ్వులు అలాగే 1 కప్పు కొత్తిమీరని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి వేసేసుకొని ఇప్పుడు గారెలకి సరిపడినంత సాల్ట్ అలాగే 1 కప్పు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకులు వేసేసుకొని పిండిని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మనకి పిండి కనుక కొంచెం లూజ్గా అయినట్టు అనిపిస్తే మళ్ళీ పొడి బియ్యం పిండి వేసేసుకుంటూ పిండిని గట్టిగా కలిపేసుకోవాలి. మనం పిండిని గట్టిగా కలిపేసుకుంటేనే గారెలు మనకు క్రిస్పీగా వచ్చేస్తాయి. మనం తీసుకునే సొరకాయను బట్టి మనకి కొన్ని సొరకాయల్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు పిండి కలుపుకునేటప్పుడు పొడి పిండి వేసేసుకుంటూ సరిపడినంత పిండిని కలిపేసుకోవాలి. ఇలా పిండి అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము సొరకాయ గారెలు ఒత్తేసుకోవడానికి ఒక ప్లాస్టిక్ కవర్ తీసేసుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత కొంచెం పిండి ముద్దను తీసేసుకొని గారెలాగా ఒత్తేసుకోవాలి. మీరు ఈ గారెలు ఎంత పల్చగా కావాలనుకుంటే అంత పల్చగా ఒత్తేసుకోవచ్చు. ఇలా ఒత్తేసుకున్న గారెని ఇప్పుడు మనము ఫ్రై చేసుకోవడానికి నేను స్టవ్ పైన ముందుగానే కడాయిలో ఆయిల్ పెట్టేసుకున్నా. ఆయిల్ వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న గారెని ఆయిల్లోకి వేసేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఒకవైపు మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత ఇంకొక వైపుకు తిప్పేసుకొని 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన గారెలను కూడా ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాము. అంతేనండి, ఫైనల్గా మనకి సొరకాయ గారెలు అయితే రెడీ అయిపోయినాయి. క్రిస్పీగా సూపర్ టేస్టీగా చాలా బాగా వచ్చేసినాయి. మరి సొరకాయ గారెలు ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేసి టేస్ట్ చూసిన తర్వాత మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. నా ఛానల్లో వచ్చే రెసిపీస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.